కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ మరోసారి కాకి చొక్కాలో వెండితెరపై కనిపించబోతున్నాడు. గతంలో కృష్ణవంశీ ఖడ్గంలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించిన శ్రీకాంత్ వెంకటేష్ తాజా చిత్రం షాడోతో పాటు వి సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సేవకుడులో 4వ సింహంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఖాకీ చొక్కా గౌరవాన్ని వెండితెరపై నిలబెట్టేందుకు కృషి చేస్తున్న కథానాయకుల్లో శ్రీకాంత్ ఒకడు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్కీ స్టార్ యాక్షన్ హీరోగా మారేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. పుట్టింది భారతదేశంలో, పెరిగింది భారతదేశంలో, సంపాదించింది భారతదేశంలో, ఆఖరికి నువ్వు చనిపోయింది కూడా భారతదేశంలోనే. అందులో భాగంగా గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలో ఖాకీ చొక్కా లేకుండానే పవర్ఫుల్ పోలీసు అధికారిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. Break the rules. No FIR, no court, no judgment. Only punishment. ఆ తర్వాత పలు రకాల చిత్రాలు చేసిన శ్రీకాంత్ ను మళ్లీ ఖాకీ చొక్కా పలకరించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న షాడోలో శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. డాన్ గా కనిపించే వెంకటేష్ ను పట్టుకునే పోలీసు అధికారిగా పవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు సిరిడి సాయి, దేవరాయ వంటి చారిత్రక చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా తన స్థానాన్ని పదులపరుచుకుంటున్న శ్రీకాంత్ తన తాజా చిత్రంలోనూ ఖద్దరు చొక్కా నుంచి ఖాకీ చొక్కాకి మారాడు. వెంకటరమణ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి సముద్ర దర్శకత్వంలో వస్తున్న సేవకుడిలో పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. Break the rules. No FIR, no court, no judgment. Only punishment. నో జడ్జిమెంట్, ఓన్లీ పనిష్మెంట్ కాప్షన్ తో వస్తున్న సేవకుడిలో శ్రీకాంత్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ సైతం కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన కుమార్తె మంజుల సైతం ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. చార్మింగ్ బ్యూటీ చార్మి కథానాయిక. మగధీరుల్లో మహర్జాతకుడమ్మో, గురుడు సింహరాశిలో కుమ్ముతున్నాడమ్మో. 50-50 ఛాన్స్ ఇస్తారా బేబులమ్మా. జనవరిలోనే సేవకుడు ఆడియో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు వాటన్నింటినీ దాటుకున్న సేవకుడు త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. పుట్టినప్పటి నుంచి ఈ సొసైటీని అబ్జర్వ్ చేస్తున్నా. చాలా మందిలో డిసిప్లిన్ లేదు. పుట్టింది భారతదేశంలో, పెరిగింది భారతదేశంలో, సంపాదించింది భారతదేశంలో, ఆఖరికి నువ్వు చనిపోయింది కూడా భారతదేశంలోనే.